హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్స్ బై హేమ. సో ఈ వీడియో ఏంటంటే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్న 3 కార్డ్ సెట్స్ గురించి నేను చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇవి ఆర్డర్ చేసుకుని చాలా రోజులు అయింది, బట్ రివ్యూ అయితే ఇప్పుడు చేస్తున్నాను ఆఫ్టర్ యూజ్ అన్నమాట. ఎందుకంటే నేను ఇప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ చేయలేకపోతున్నా కొన్ని రీజన్స్ వల్ల. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి నా దగ్గర ఏవైతే ఉన్నాయో, నేను ఏవైతే ఆల్రెడీ కొని ఉన్నానో వాటి గురించే నేను రివ్యూ చేస్తున్నాను. కొత్తగా ఎందుకు బై చేయడం అని చెప్పేసి మ్యాక్సిమం నా వార్డ్రోబ్లో ఉన్నవన్నీ కూడా నేను ఆన్లైన్లో షాపింగ్ చేసినవి కాబట్టి, సో ఫస్ట్ అయితే నేను వాటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఈ 3 కార్డ్ సెట్స్ని అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇవి నాకు మంచిగా అనిపించాయి, సో అందుకనే నేనైతే రివ్యూ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను మ్యారేజ్కి ముందు లెగ్గిన్స్ టీషర్ట్స్ లాంటివి వేసుకునేదాన్ని, బట్ పెళ్ళైన తర్వాత అవి టీషర్ట్ లాంటివి షార్ట్స్ లాంటివి వేసుకుంటే కంఫర్టబుల్ ఉండదు కదా, అందరూ చూడడానికి మంచిగా ఉండదు కదా అని చెప్పేసి నేనైతే చాలా సెర్చ్ చేశాను. నైటీ కూడా నాకు అంత స్టార్టింగ్లో అలవాటు లేకుంటుండే, వేసుకోవాలనిపించేది కాదు. సో అందుకని నేను ఏం చేశానంటే, నైట్ వేర్కి యూజ్ అవ్వాలి, ఒకవేళ మనం బయటకు వెళ్ళినా కూడా అది డ్రెస్ లాగా కనిపించాలని చెప్పేసి ఈ 3 కార్డ్ సెట్స్ అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇవైతే ఎలా ఉంటాయంటే, మనం నైట్ వేర్లా కూడా యూజ్ చేయొచ్చు, అండ్ బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్ లాగా కూడా ఉంటుంది అనమాట. అంటే ఆక్వర్డ్గా అనిపించదు. ఇప్పుడు నైటీ ఉందనుకోండి, మనం ఇంట్లో ఉన్నప్పుడే వేసుకోగలము, అండ్ డ్రెస్ అనుకోండి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోలేము, ఎందుకంటే అది కంఫర్టబుల్ అనిపించదు. మొత్తం మనకి నిద్రపోతున్నప్పుడు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే మనకు అలా ఉండదని చెప్పేసి నేను చాలా సెర్చ్ చేసి ఇవైతే తీసుకున్నాను. 3 కార్డ్ సెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మిక్స్డ్ కలర్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అనమాట, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి వైట్. ఫస్ట్ అయితే నేను వైట్ కలర్తో స్టార్ట్ చేస్తాను. అండ్ మెయిన్లీ నాకు ఈ 3లో కూడా ఒక నచ్చని కార్డ్ సెట్ ఉంది, అదేంటో కూడా మీరు చూసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ ఇలా ఉంటుంది. వైట్ కలర్ మీద మనకి బ్లూ అండ్ లైటిష్ స్కై బ్లూ కలర్తో మనకి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, లైక్ దిస్. అండ్ మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ వచ్చింది, అంత డీప్ వీ నెక్ కూడా కాదు ఇది, అండ్ నార్మల్ వీ నెక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర డిజైన్ వచ్చేసి ఎట్లా ఉంటుంది, ఎంబ్రాయిడరీతో వర్క్ వచ్చింది బ్లూ కలర్ థ్రెడ్తో, అండ్ అదే వర్క్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసారనమాట. చాలా డీసెంట్గా ఉంటుంది, కంఫర్టబుల్ మెటీరియల్ కూడా మనకి కాటన్ ప్యూర్ కాటన్ కాదు, అలానే రేయాన్ కూడా కాదు, మిక్సింగ్లో ఉంటుంది అనమాట. నేను ఆర్డర్ చేసిన 3 కార్డ్ సెట్స్ కూడా అలానే ఉన్నాయి. మెటీరియల్ ప్యూర్ కాటన్ కాదు, అలానే రేయాన్ కూడా కాదు, మిక్సింగ్ ఉన్నాయి. సో యా, బ్యాగ్ కూడా ఇలా ఉంది, చూసేయండి. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్, జస్ట్ ప్లెయిన్ ప్యాంట్ అనమాట, విత్ ఎలాస్టిక్ ఇచ్చాడు. ఇలా ఉంటుంది. అండ్ నేనైతే దీనికి పాకెట్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రాలేదు, అదొక డిసడ్వాంటేజ్ అనమాట. ఓవరాల్ అయితే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కార్డ్ సెట్, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. చూస్తారు కదా, మీకు మెటీరియల్ చూస్తే తెలిసిపోతుంది కదా, రేయాన్ టైప్ మెటీరియల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన స్కిన్ మీద.
వచ్చేసి లైక్ ఫారెస్ట్ థీమ్ టైప్ అనిపిస్తుంది నాకు. మొత్తం గ్రీనరీ ఉంది కదా, అందుకని మొత్తం ఓవరాల్ అలానే ఉంటుంది డిజైన్ ఎండ్ వరకు కూడా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి వైట్ కలర్, ఇది క్లాత్ టైపే ఉంటుందండి, దీన్ని ఏమంటారో తెలియదు నాకు. వైట్ కలర్తోనే ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ వచ్చింది. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గరికి, అండ్ నెక్స్ట్ నెక్ వస్తే ఇది కూడా వీ షేప్, బట్ మధ్యలో ఇలా మిడిల్ కట్ ఇచ్చాడు. వీలో వీ షేప్ అని అనుకుంటున్నాను నేను, ఏమంటారో నాకు తెలీదు. సో యా, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ కూడా సేమ్ డిజైన్ అండి. ఫుల్ ఓవరాల్గా సేమ్ డిజైన్ ఉంది. మంచిగా ఎలాస్టిక్ కూడా ఇచ్చాడు, మనకి స్ట్రెచబుల్గా ఉంటుంది. ప్లేన్ ఉంది, ఏమీ లేదు హ్యాండ్స్ దగ్గర. నెక్స్ట్ దీనికి వచ్చేసి పాకెట్ ఉంది. నాకైతే పాకెట్స్ అంటే చాలా ఇష్టం. బయటికి వేసుకెళ్ళినప్పుడు ఏమన్నా మన కంఫర్టబుల్ థింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకైతే నచ్చుతుంది. నేను మోస్ట్లీ పాకెట్ ఉన్నవి ఆర్డర్ చేస్తూ ఉంటాను. అండ్ యా, నెక్స్ట్ వచ్చేసి ఈ మల్టీ కలర్ కోఆర్డ్ సెట్ అనమాట. ఇది వచ్చేసి నాకు నచ్చని కోఆర్డ్ సెట్ అన్నాను కదా, అదైతే ఇదేనండి. అస్సలు నచ్చలేదు నాకు. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, కాలర్ నెక్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా డిజైన్ ఉంటుంది ఇలాగా, మల్టీ కలర్తో అన్ని కలర్స్తో ఒక డిజైన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది ఎందుకు నచ్చలేదు అన్నానండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే, మీరు ఇక్కడ చూస్తే ఇలా ఉంది కదా బటన్స్, ఇవి వేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్లో చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో అందుకని నాకైతే ఇది నచ్చలేదు. బట్ ఓవరాల్ అయితే క్లాత్ మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది. బట్ నాకు అది ఒక్కటే కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది. కాలర్ నెక్ వచ్చింది కదా, నాకు కాలర్ నెక్స్ ఉన్నవంటే అస్సలు నచ్చదు. బట్ ఎందుకో ట్రై చేద్దాము, రెండు కూడా నార్మల్వే తీసుకున్నాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. బట్ ఇదైతే నాకు నచ్చలేదు. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ 3 బటన్స్ ఇచ్చారు, చూస్తున్నారా. ఈ బటన్స్ అనేవి నాకు వేసుకున్నప్పుడు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు. అంటే సైడ్కి వెళ్ళిపోవడం లేకపోతే ముడుచుకుపోవడం లాంటిది అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్, ఇది కూడా సేమ్ థీమ్లోనే ఇచ్చాడు. ఇది నేను ప్లాజో కింద ఉంచేసుకున్నాను, ఎందుకంటే పెద్దగా వచ్చింది, మంచిగా ఉందని చెప్పేసి ప్లాజో కింద ఉంచేసుకున్నాను. దీనికి కూడా మనకి పాకెట్ అయితే రాలేదు. సేమ్ మొత్తం అంతా ఒకటే థీమ్ అనమాట. ఇవండి నేను ఆర్డర్ చేసిన 3 కార్డ్ సెట్స్. ఈ లింక్స్ అన్నీ నేను కింద మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వీడియో కాబట్టి నాకు తెలీదు ఎలా మెన్షన్ చేస్తారని చెప్పేసి, నేనైతే మోస్ట్లీ ట్రై చేస్తాను. ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ వీడియోకైనా నేర్చుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.